అందరికీ నమస్కారం. తెలుగు కథల సమాహారానికి మీ అందరికీ స్వాగతం. ఇప్పుడు మనం వినబోయే సీరియల్ అనురాగ జలది 13వ భాగం. రచన యామిని సరస్వతి గారు. మరి కథలోకి వెళ్దామా? కాలం వేగంగా ముందు కదలిపోతోంది. శ్రీకర్ నీలవేణి మధ్య సన్నిహిత్యం బాగానే పెరిగింది. చాలా ఫ్రీగా మాట్లాడుకునేందుకు అలవాటు పడ్డారు. ఓ రోజు వారి మాటల మధ్య పెళ్లి మీద చర్చ కూడా జరిగింది. మీరెన్నైనా చెప్పండి నీలవేణి గారు, ప్రీ వివాహాలు సక్సెస్ కావాలి అంటే భార్యాభర్తలు ఇద్దరిలోనూ విచక్షణ, జ్ఞానం, అవగాహన కావాలి. అప్పుడు తప్పకుండా వాళ్ళ దాంపత్య జీవితం నందనమనమవుతుంది. మనసులు కలవాలి. ఒకరినొకరు అర్థం చేసుకుని గౌరవ అభిమానాలు పెంచుకుంటే అలాంటి దాంపత్యం ఎన్నటికీ విడిపోదు. మీరు చెప్పింది యథార్థమే. ప్రేమ వివాహాలు విఫలమయ్యాయనుకోండి, అనుకోని పరిస్థితుల్లో వాళ్ళు విడిపోయారనుకోండి, అప్పుడు వాళ్ళ మీద ఈ సంఘం సానుభూతి చూపించదు, పైగా హేళన చేస్తుంది. అదే పెద్దలు చేసిన పెళ్ళి విఘ్నమైందనుకోండి, బంధుమిత్రులతో పాటు సంఘం కూడా అండ నిలుస్తుంది అని ఊపిరి పీల్చుకుంది నీలవేణి. ఇప్పుడైతే మీరేమంటారు? ప్రేమ వివాహాలు అనవసరం అంటారా? అనవసరమని నేను అంటం లేదు. ప్రేమ అనేది మంచు తెర లాంటిది. అందులో ఈ వయసులో ఏర్పడే ప్రేమ క్షణికమే. అది ఎప్పుడైనా కరిగిపోవచ్చు, చెదిరిపోవచ్చు. శ్రీకర్ మాట్లాడలేదు. ఆమె మాటలు రుచించకపోయినా అందులో యథార్థం ఉంది అనిపిస్తోంది. అంటే నిజమైన ప్రేమ లేదంటారా? శ్రీకర్ ప్రశ్న. ఉంటుంది. అది నిజమైన ప్రేమ అవునా కాదా అని తేల్చుకోకుండానే వివాహానికి దారితీస్తే చాలా చిక్కులు వస్తాయి. అదే మా బావ ఉన్నాడు. చిన్నప్పటి నుంచి మేము కలిసిమెలిసి తిరిగాం. ఒకరంటే ఒకరికి ఇష్టం ఉన్నా ఇద్దరికీ ఒక్క క్షణం పడదు అని నవ్వింది నీలవేణి. అవును, నాకు జ్యోతి మీద ప్రేమ ఏర్పడింది. ఆమెను మనస్ఫూర్తిగా ప్రేమించాను అనుకున్నాను. ఇప్పటికీ ప్రేమిస్తూనే ఉన్నాను. ఆమె మీద ప్రేమ, అభిమానం ఇంకా చావలేదు. కాకపోతే ఆమె మొండితనానికి కోపం వస్తుంది. భర్తను, జీవితాన్ని తృణప్రాయంగా తీసుకోగలదామె. తృణప్రాయంగా. అందుకే ఇద్దరికీ నడుమ సంఘర్షణ. ఇన్నాళ్ళు ఈ సంఘర్షణలో ఎవరు గెలిచినట్టు? ఆమె గెలిచిందా లేక తను గెలిచాడా? ఒక విధంగా ఆమె గెలిచింది, తను ఓడిపోయాడు. మొదట్లో ఆమె చూపిన ప్రేమాభిమానాలకు కరిగిపోయి లొంగిపోయాడు. అందుకే ఆమెకు అంత లోకువయ్యాను. కానీ జ్యోతి ఏదో ఒక రోజున తీరిగ్గా బాధపడే రోజు తప్పక వస్తుంది. ఆ రోజు వచ్చి తీరాలి. అది తన స్వార్థం. ఏమిటంత దీర్ఘాలోచనలో పడ్డారు? నీలవేణి ప్రశ్నతో శ్రీకర్ ఆలోచనలు తెగాయి. ఏం లేదు, ఏదో గుర్తుకొచ్చింది బరువుగా నిట్టూరుస్తూ అన్నాడు శ్రీకర్. మిమ్మల్ని చూసినప్పుడల్లా నాకేమనిపిస్తుందో తెలుసా అని ఆగి అతని ముఖంలోకి చూసి నవ్వింది నీలవేణి. కొన్ని క్షణాలు శ్రీకర్ హృదయం లయ తప్పింది. ఏమనిపిస్తుంది? ఆశగా చూశాడు. చెప్పమంటారా? అదే నీలవేణి పెదవులపైన చిందులేస్తోంది. చెప్పు. ఎందుకో అతని ఎదలో ఆరాటం, జాలేస్తోంది అని కిసుక్కుని నవ్వేసింది నీలవేణి. శ్రీకర్ నిరుత్సాహపడిపోయాడు. ఆమె ఊరిస్తుంటే ఏదో చెప్తుందని ఆశపడ్డాడు. ఆమె నిన్ను చూసి జాలేస్తోంది అనేసరికి కించిత్ బాధ కూడా కలిగింది. పోనీలేండి, కనీసం మీ హృదయంలో జాలేనా ఉంది బరువుగా అన్నాడు శ్రీకర్. ఏదో తమాషాగా అన్నాను. బాధపడుతున్నారా? నొచ్చుకున్నది నీలవేణి. లేదు, నా బ్రతుకే ఇతరులకు తమాషా అయింది. ఏమిటి మీ మాటలు? మీకేమండి లక్షణంగా ఉన్నారు. దయచేసి ఇంకెప్పుడు మిమ్మల్ని మీరు కించపరచుకోకండి చిన్నగా మందలింపుగా అంది నీలవేణి. శ్రీకర్ నవ్వాడు. ఆ నవ్వులో నిండుదనం లేదు. అతని హృదయం దేనికోసం ఆరాటపడుతోంది. అతనికి ఏం కావాలి? ప్రేమ కావాలి. అనురాగం పంచిపెట్టే చల్లని ప్రేయసి కావాలి. ఆమె ఎదమేద సేద తీరాలని అతని తపన. కానీ అలాంటి రాగవల్లేరి ఎవరు? జ్యోతి కాదు, నీలవేణి. అవును, నీలవేణి. అతను కోరుకునే సుగుణాలన్నీ ఆమెలో ఉన్నాయి. అందుకే అంతర్లీనంగా ఆమెను ఆరాధించసాగాడు. ఆమె నవ్వితే పొంగిపోతాడు. ఆమె సమక్షంలో గాయపడిన హృదయాన్ని సేద తీర్చుకుంటాడు. రోజురోజుకి ఆమె మీద అభిమానం పెరుగుతుండే కానీ తరగటం లేదు. తనకు పెళ్ళయిందని తెలిస్తే నీలవేణి దూరమవుతుందేమోనని అతని బాధ. ఇక సమయం అర్ధరాత్రి దాటింది. శ్రీకర్ కంటి మీద నిద్రలేదు. వయస్సు, మెదడు వెర్రిముర్రి ఆలోచనలతో అలసిపోయాయి. ఏదో తమరగా ఆరాటంగా ఉంది. స్థిమితం లేకుండా ఉంది. భవిష్యత్తును తలుచుకుంటే గుండెల్లో ఏదో గుబులు రేగుతోంది. ఆకాశంలో నక్షత్ర కన్యలు తళతళ మెరుస్తున్నాయి. శ్రీకర్ వాటిని తదేక దృష్టితో చూస్తున్నాడు. ఏదో అన్వేషిస్తున్నాడు. అతను కోరుకున్నట్టుగా ఊహాపదంలో నీలవేణి నిలిచి నవ్వుతున్నట్టుగా గోచరిస్తోంది. ఆమె నవ్వును చూసి పొంగిపోయాడు. అలాంటి చిరునవ్వు కోసమే అతను
తపించిపోతున్నాడు. నీలవేణి, ఎందుకు నన్ను ఇలా కవ్విస్తున్నావు అంది అందనట్టు అంచుకు చెరి మురిపించి మరిపించి చేజారిపోతున్నావు. నాకెందుకీ శిక్ష? నిన్ను ప్రేమిస్తున్నాను నీలవేణి. నా ప్రేమను పొందే అర్హత జ్యోతికి లేదు. పొంగులెత్తే గుండెలోని రాగసుధల్ని తోలనాడింది జ్యోతి. నా హృదయ అమృత భాండాన్ని తిరిగి మీకు అందివదలుచుకున్నాను. అందుకోగలవా? నన్ను ప్రేమించగలవా? శ్రీకర్ బుర్రలో నీలవేణి గురించి తలపులు అదే పనిగా సాగిపోతున్నాయి. నీలవేణి తనను ప్రేమిస్తుందని భావించాడు. రేపు ఆమె ఎదురుగా అడిగేయాలని నిశ్చయించుకున్నాడు శ్రీకర్. మరుదినం నీలవేణి ఎదురుపడింది. అతన్ని చూసి నవ్వింది. అదే ఆమె ప్రత్యేకత. నీతో మాట్లాడాలి నీలవేణి, ఏకవచనం సంబోధించాడు శ్రీకర్. నీలవేణి కళ్ళు చిత్రంగా తిప్పి, రోజూ మాట్లాడుతూనే ఉన్నారుగా, ఇవాళ కొత్తగా మాట్లాడేదేముంది అని మరోసారి మల్లెపువ్వులా నవ్వింది. ఉత్త మాటలు కాదు, కాస్త సీరియస్గా తీసుకో. ఏమిటో అంత సీరియస్? ఇప్పుడు కాదు, సాయంత్రం ఆఫీస్ అయ్యాక అలా పార్కుకు వెళ్దాం. ఏమిటి, ఏదైనా రహస్యమా? కొంటెగా అంది నీలవేణి. అవును, రహస్యమే కదా. మనం ప్రేమించుకున్నట్టు ఎవరికీ తెలియదు. కనీసం మన ఇద్దరికన్నా తెలియదు సరిగ్గా. అది తేల్చుకోవడానికే రమ్మంటున్నాను అని అనాలనుకున్నాడు. కానీ ఆ మాటలన్నీ గొంతులోనే మిగిలిపోయాయి. అలాగే, తప్పకుండా వస్తాను. ప్రామిస్? చెయ్యి ముందుకు చాచాడు శ్రీకర్. నా మాటల మీద నమ్మకం లేదా? ఉంది, అయినా నా తృప్తి కోసం. ఆల్ రైట్, తప్పకుండా వస్తాను, ప్రామిస్ అని నవ్వుతూ అతని చేతిలో చేయి వేసింది. ఆమె స్పర్శకు అతను ఒళ్ళు జలధరించింది. శుతిమెత్తని ఆ హస్తాన్ని అలాగే అందుకుని ముద్దాడాలన్న కోరికను బలవంతాన అణుచుకున్నాడు శ్రీకర్. ఏమైనా సరే నా మనసులోని విషయాన్ని నీలవేణికి తెలియచెప్పాలి. ఆమె అంగీకరిస్తే పెళ్లి చేసుకుని హాయిగా ఉండవచ్చు. జ్యోతికి విడాకులు పడేనేది అప్పుడు కానీ ఆమెకు బుద్ధి రాదు. అవును, అలా చేస్తే కానీ ఆమె అహం పొగరు దిగదు. ఆ విడాకులు ఇస్తే కానీ అంతవరకు ఆమె కళ్ళకు కమ్మిన పొరలు దిగవు. భార్య గుర్తుకు రాగా పళ్ళు కొరికాడు కసిగా. సాయంత్రం ఆఫీస్ నుంచి పార్కుకు బయలుదేరారు శ్రీకర్, నీలవేణి. ఇద్దరు రోడ్డు మీద పక్కపక్కగా నడుస్తున్నారు. అలా ఆమె పక్కన నడుస్తుంటే ఏదో గర్వంగా ఆనందంగా ఉంది శ్రీకర్కి. ఎవరి పెదవులు కదలటం లేదు. ఇన్నాళ్ల పరిచయంలో ఆమెతో ఫ్రీగా ఫ్రాంక్గా ఎన్నో విషయాలు మాట్లాడిన శ్రీకర్ ఈ విషయం ఆమెతో ఎలా చెప్పాలా అని తెగ ఆలోచించసాగాడు. పార్కులో మూలగా వారు మామూలుగా కూర్చునే స్థలంలో కూర్చున్నారు. కొన్ని క్షణాలు నిశ్శబ్దంగా కరిగిపోయాయి. నాకిదేం నచ్చలేదు. నిశ్శబ్దాన్ని చీల్చుకుని పలికింది నీలవేణి గొంతుక. ఏమిటది? ఆశ్చర్యంగా అతని కనుబొమ్మల ముడిపడ్డాయి. ఆమె నవ్వి, నీ మౌనం, ఏదో మాట్లాడాలని తీసుకొచ్చి అరగంట నుంచి బోరు తినిపిస్తున్నావు అంది. నాకు మాట్లాడాలని ఏదో చెప్పాలని ఉంది, కానీ గొంతు సహకరించడం లేదు. ఎటో చూస్తూ అన్నాడు శ్రీకర్. అతని వైపు చిత్రంగా చూసింది నీలవేణి. నీ మాటలేంటో ఇవాళ కొత్తగా ధ్వనిస్తున్నాయి, ఏమిటో త్వరగా కానీ అని తొందర పెట్టింది నీలవేణి వాచి చూసుకుంటూ. ఆమె అడుగుతోంది చెప్పబోయి అని అతని అంతరాత్మ. ఎలా చెప్పాలి? తీరా చెప్పాక ఆమె కాదంటే అతని సంశయం. ఇంతటి పిరికి వాడిని అసలు ఎందుకు ప్రేమించిందో. పిరికి వాళ్లకు ప్రేమించే అధికారం అర్హత లేదు. తన విషయం చెప్పడానికి ఎందుకింత మదన పడుతున్నావు? మనసు విప్పి ఆమె ముందు పరచు. ఇలా మౌనంతో కాలయాపన చేస్తే ఆమె ఏమనుకుంటుంది అని అంతరాత్మ తొందరించింది. శ్రీకర్ దృఢంగా నిశ్చయించుకున్నాడు. ధైర్యాన్ని అరువు తెచ్చుకున్నాడు. అతని వెంకే రెప్ప వాల్చకుండా చూస్తోంది నీలవేణి. శ్రీకర్ పెదవి విప్పాడు. నీలవేణి సన్నగా వణికింది అతని కంఠం. చెప్పు అన్నది అదోలా చూస్తూ. నిన్ను ప్రేమిస్తున్నాను నీలవేణి. నా ప్రేమను స్వీకరించగలవా? తిరిగి నా జీవితంలో వెన్నెల వసంతం కురిపించగలవా? జ్యోతి చేసిన ఈ గుండె గాయాన్ని మాంచి నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించగలవా? మాట్లాడు నీలా. ఐ లవ్ యూ. నేను కోరుకునే బంగారు లోకంలో స్త్రీలకు రాణివి నీవే. నీలాంటి ప్రియ బాంధవి కోసమే నేను ఇన్నాళ్ళు అన్వేషించాను. నీ చల్లని సాహచర్యంలో నా జీవితం సాగిపోతుందని ఎన్నో ఆశలు పేర్చుకున్నాను. నన్ను కరుణించి ప్రేమ భిక్ష పెట్టమని వేడుకుంటున్నాను. అబ్బా, ఇన్ని మాటలు, ఏం ప్రయోజనం? పెదవులు కదులుతున్నాయే కానీ స్వరం బయటికి పలకల. ఆ మాటలన్నీ గొంతులోనూ గుండెలోనూ మిగిలిపోయాయి. అతని అవస్థను గమనించి బిగ్గరగా నవ్వింది నీలవేణి. అతను బాధగా ఆర్తిగా చూశాడు. లే, ఇంటికి వెళ్దాం, తీరిగ్గా ఆలోచించుకుని రేపు మాట్లాడు, నాకు పనుంది, అక్కడ మా బావ వెయిట్ చేస్తూ ఉంటాడు అని నవ్వుతూ లేచింది నీలవేణి.
ఆమె వెళ్ళిపోతుంటే అమితంగా బాధపడ్డాడు శ్రీకర్. మనసు విప్పి చెప్పుకోలేకపోయినందుకు తనను తాను తిట్టుకున్నాడు. ఈ ఆడవాళ్ళంతా దయలేని వాళ్ళు. ప్రేమించిన పురుషుని మనస్సుని అర్థం చేసుకోలేరు. అర్థమైన కానట్లుగా నటిస్తారు. నేలకు తన మనసు తెలియదా? ఈరోజు కొత్తగా చెప్పడం ఏమిటి? ఆమెను చూసిన తొలి క్షణం నుంచి ప్రేమిస్తున్నాను. ఆ సంగతి ఆమెకు తెలిసిన తన నోటి ద్వారా వినాలనేమో ఆ బెట్టంతా అని అనుకున్నాడు భారంగా. ఇక మరొక 10 రోజులు గడిచిపోయాయి. రోజు నీలవేణిని చూస్తున్నాడు, మాట్లాడుతున్నాడు. కానీ అతని బలహీనత కావచ్చు, లేదా చెప్పాక ఆమె నిర్ణయం తనకు వ్యతిరేకంగా ఉంటే చివరికి తను బాధపడాల్సి వస్తుందని భయమైనా కావచ్చు. మనిషి తను అనుకున్నట్టుగా జరిగితే ఇక దేవుడితో పనే ఉంది. అందుకే భగవంతుడు తన ఉనికిని, అస్తిత్వాన్ని నిలుపుకునేందుకు ఏవేవో చేస్తూ ఉంటాడు. మనిషి ఆశలు తీరక వాటిని దూరం చేసుకోలేక మదనపడుతూ ఉంటాడు. శ్రీకర్ పరిస్థితి కూడా అలాగే ఉంది. ఆవేళ ఆఫీస్కి బయలుదేరాడు శ్రీకర్. ఆఫీస్ వరండాలో ఎవరో అమ్మాయి నిలబడి ఉండడం దూరాన్నిచ్చి చూశాడు శ్రీకర్. ఆమె ఎవరో కాదు, జ్యోతి. జ్యోతిని చూసిన కొన్ని క్షణాలు అతని గుండె లయ తప్పింది. ఆశ్చర్యమో ఆనందమో ముప్పిరిగొనగా కొన్ని క్షణాలు అలాగే దూరంగా నిలబడిపోయాడు శ్రీకర్. జ్యోతి ఇక్కడికి ఎందుకు వచ్చింది? తన తప్పు తెలుసుకుని నన్ను వెతుక్కుంటూ వచ్చిందా? ఎన్నాళ్ళైంది జ్యోతిని చూసి. జ్యోతి ఇలా నన్ను వెతుక్కుంటూ వస్తుందని తను ఊహామాత్రంగానైనా అనుకోలేదు. జ్యోతి వచ్చింది. ఏం మాట్లాడాలి? తిరిగి ఆమెతో సంసారం చేయగలడా తను? అంత అవమానం చేసింది. అలాంటి రాక్షసితో తిరిగి కాపురమా? నోనో. తనకు ఆత్మాభిమానం ఉంది. ఆమె కావాలనుకుంటే కలిసి ఉండటం, కాదని తోలనాడితే దూరంగా ఉండటమా? నో, అలా జరగడానికి వీల్లేదు. తను జ్యోతితో తిరిగి కాపురం చేయటం కల్లా. నీలవేణి, అవును, ఆమె కావాలి నాకు. ఆమె కావాలి. కాపురం చేయనంటే ఎలా బ్రదర్? ఎంత కాదనుకున్నా ఆమె నీ భార్య. మీరు కొట్లాడుకుని దూరంగా ఉన్నారే కానీ ఇంకా విడిపోలేదు కదా. మీ మధ్య ఆలుమగల బంధం ఉంది. ఇంకెక్కడి బంధం? తాళి తెంపి మొహాన కొట్టింది. అయినా విడాకులు పొందలేదు మీరు. అంతవరకు ఆమెట నీ భార్యే. శ్రీకర్ నలిగిపోయాడు. ముందుకు అడుగు పడలేదు. ఎటూ తేల్చలేకపోతున్నాడు. జ్యోతి పలకరిస్తే ఏం చేయాలా అని ఆలోచిస్తున్నాడు. ఆరాట పడుతున్నాడు. అదురుతున్న కుండెల్ని నొక్కి పట్టి చకచక అడుగులేసుకుంటూ వరండాలోకి వచ్చాడు. ఆమె ఆ వైపు తిరిగి నిలబడింది. శ్రీకర్ హృదయం జల్లు మంది. కొన్ని క్షణాలు ఆమెను చూసి ఈ ఆనందం కోసమే కదూ తాను పరుగులు తీసింది. ఈ పిచ్చితోనే కదూ ఇల్లరికం వెళ్ళింది. ఏమి సౌందర్యం! కన్నార్పకుండా ఆమెను చూడసాగాడు. జ్యోతి ఆగలేక మృదువుగా మెత్తగా పిలిచాడు శ్రీకర్. ద్వారం వద్ద నిల్చున్న వ్యక్తి ఇటుగా తిరిగింది. అంతే, శ్రీకర్ ఆమెను చూసి కొయ్యబారిపోయాడు. చప్పున తలదించుకున్నాడు. ఆమె జ్యోతి కాదు, ఎవరో అపరిచిత వ్యక్తి. ఏమీ వండర్, అచ్చం జ్యోతిలా మభ్యపెట్టింది. తనెంత ఆశపడ్డాడు, మదనపడ్డాడు. ఎవరీమే? వెనక నుంచి చూస్తే ముమ్మారులా జ్యోతిలాగే ఉంది. ఇంకా నయం, అప్రయత్నంగా గుండెల మీద చేసుకున్నాడు శ్రీకర్. అతని గుండె వేగంగా కొట్టుకుంటోంది. అనవసరంగా ఎవరినో చూసి జ్యోతి అనుకుని భ్రమ చెంది తెగ ఆరాటపడ్డాను అని నొచ్చుకున్నాడు. ఇంతలో అక్కడికి నీలవేణి నవ్వుతూ వచ్చింది. శ్రీకర్, నీకో శుభవార్త, నవ్వుతూ అంది నీలవేణి. ఏమిటన్నట్టుగా నొసలు చిట్లించాడు. ఆమె కొత్త చీర కట్టింది. తలంటుకుంది కాబోలు వెంట్రుకలు గాలికి వింతగా నర్తిస్తున్నాయి. ఈవేళేదో కొత్తగా కనిపిస్తోంది. విశేషం ఏదో ఉంటుందని అతను అనుకున్నాడు. ఇవాళ నా బర్త్డే, సాయంత్రం మా ఇంటికి రావాలి, నవ్వుతూ చెప్పింది నీలవేణి. శ్రీకర్ ముఖం విప్పారింది. హ్యాపీ బర్త్డే నీల. నీ మొహంలో వెళ్ళి విరిసే ఆనందం చూసి ఇవాళ ఏదో విశేషం ఉందనే ఊహించాను. అభినందనలు తెలిపాడు శ్రీకర్. తప్పకుండా రావాలి సుమా అన్నది నీలవేణి. అలాగే, నువ్వు పిలిస్తే రాకుండా ఎలా ఉండగలను? ఆరాధనగా చూశాడు. ఆమె నవ్వింది తృప్తిగా, నిండుగా. ఇక సాయంత్రం నీట్గా డ్రెస్ చేసుకున్నాడు శ్రీకర్. బజార్కి వెళ్ళి మంచి ప్రజెంటేషన్ కొనాలని షాపులన్నీ గాలించాడు. కంటికి నచ్చింది, మనసుకు మెచ్చింది ఏదీ కనిపించలేదు అతనికి. తన ప్రేమకు చిహ్నంగా మంచి బహుమతి ఇవ్వాలనుకున్నాడు. చివరికి పాలరాతి తాజ్మహల్ బొమ్మ కొన్నాడు. దాన్ని చూసుకుని తృప్తిపడి ప్యాక్ చేయించాడు. రిక్షా ఎక్కి నీలవేణి ఇంటికి బయలుదేరాడు శ్రీకర్. అతని మనసెందుకో తీయగా మూలుగుతోంది. ఆమెతో ఉత్సాహంతో వెళ్ళాడు. వాకిట్లోనే నీలవేణి రిసీవ్ చేసుకుంది శ్రీకర్ని. ఆమె అలంకరణ అతన్ని పిచ్చివాణ్ణి చేసింది. లేత నీలిరంగు పట్టుచీర, అదే కలర్ మ్యాచ్ బ్లౌజు ధరించింది. బారుగా అల్లిన జడలో నిండుగా చామంతులు తురిమింది. కళ్లకు కాటుక రేఖ, నుదుట గుండ్రని తిలకం, బొట్టు. పెద్ద అలంకరణ లేకపోయినా కొద్దిపాటి అలంకరణే ఆమెకు వన్నెలు దిద్దాయి. నీల ఎంత బాగుంది అని అనుకోకుండా ఉండలేకపోయాడు. హాయ్, బాగున్నారా? తెల్లని
టినోపాల్ అడ్వర్టైజ్మెంట్ దుస్తుల్లో చిరునవ్వు చిందిస్తూ అక్కడికొచ్చాడు శంకర్. శ్రీకర్ కూడా విష్ చేశాడు మర్యాదగా. పార్టీకి జనం పెద్దగా రాలేదు. శ్రీకర్తో పాటు మరో 4 అమ్మాయిలు వచ్చారు. మగవాళ్ళు శ్రీకర్, శంకర్ ఇద్దరే. నవ్వుల మధ్య కేక్ కట్ చేసింది నీలవేణి. కేక్ ముక్క చేత పట్టుకుని పక్కపక్కన నిల్చున్న శ్రీకర్, శంకర్లను చూసి నవ్వింది. తనకిస్తుందని ఆశపడ్డాడు శ్రీకర్. కానీ నీలవేణి వయ్యారంగా నడిచి వచ్చి శంకర్ నోట్లో కూరింది. అమ్మాయిలంతా చప్పట్లు చరిచారు. శ్రీకర్కి ఎందుకో బాధ అనిపించింది. ఆయన బయటపడలేదు. తర్వాత కాఫీ, టిఫిన్లు ముగించుకుని కబుర్లలో పడ్డారంతా. అందరూ ఏదో ఒకటి కల్పించుకుని మాట్లాడేస్తూ నవ్వుతున్నారు. శ్రీకర్ మాత్రం ముభావంగా ఉండిపోయాడు. శంకర్, నీలవేణి అలా ఒకరినొకరు దెప్పుకుంటూ పోట్లాడుకుంటూ అంతలోనే హాయిగా నవ్వేయటం శ్రీకర్కి నచ్చలేదు. ఎదలో సన్నగా జ్వాల, అసూయ రగులుతోంది. మీరేమిటి ఇలా మౌనంగా అయిపోయారు? నవ్వుల మధ్య శంకర్ శ్రీకర్ని చూస్తూ అడిగాడు. ఏం లేదు, మిమ్మల్ని చూస్తుంటే జలసీగా ఉంది, బలవంతాన నవ్వాడు శ్రీకర్. జలసీయా? భలేవారే, ఈ రాక్షస్తో నేను వేగలేక చస్తున్నాను, నీలవేణి వైపు కొంటెగా చూస్తూ అన్నాడు శంకర్. ఆ మాటకు నీలవేణి ఉడుక్కుంది. నువ్వేం వేకక్కర్లేదులే, అంత గయ్యాళిగా కనిపిస్తున్నానా? నువ్వు పైకి కనిపించినంత మంచిదానివి కాదు, ఉత్త అల్లరి పిల్లవి అని ఆప్యాయంగా ఆమె నెత్తి మీద చిన్న మొట్టుకాయ మొట్టాడు శంకర్. నీలవేణి నాలుక బయటపెట్టి వెక్కిరించి పక్కున నవ్వేసింది. శంకర్ కూడా శృతి కలిపాడు. వాళ్ళని చూసి అదృష్టవంతులు, మనసారా నవ్వుకునే అదృష్టం అందరికీ ఉంటుందా అనుకుని శ్రీకర్ నిట్టూర్చాడు. మరికొద్దిసేపు కబుర్లతో గడిచిపోయింది. ఆ కొద్దిసేపట్లో శ్రీకర్ గమనించింది ఏమిటంటే నీలవేణిని శంకర్ ప్రేమిస్తున్నాడు. అందుకే ఆమెతో అంత చనువుగా మసలుతున్నాడు. మరి నీలవేణి ఎవరిని ప్రేమిస్తుందో తెలియటం లేదు. ఆమె హృదయపు కోవెలలో ఎవరి మూర్తి ఉందో ఊహించటం కష్టంగా ఉంది. ఒకవేళ నీలవేణి అతన్ని ప్రేమిస్తుంటే తనతో అంత చనువుగా ఇష్టంగా ఉండదు. ఆ పరిస్థితి వేరుగా ఉంటుంది. కనుక తన మీద ప్రేమ ఉండొచ్చు నీలవేణికి. ఈ ఆలోచన అతనికి బలాన్ని ఇచ్చింది. కానీ అక్కడ తనకు ప్రత్యేకత ఉంటుందని, నీలవేణి తనతో ఎక్కువగా మాట్లాడుతుందని ఏవో ఊహించుకుని వచ్చాడు శ్రీకర్. తీరా వచ్చాక అక్కడ శంకర్ని చూసి నిరుత్సాహం వచ్చేసింది. అందుకు తోడు నీలవేణి కూడా అక్కడ తనొక మనిషిని ఉన్నట్టు కూడా మరిచిపోయి అతనితో అంత చనువుగా ప్రవర్తించడం శ్రీకర్కి చాలా బాధాకరంగా ఉంది. ఇక అక్కడ ఉండలేక వెళ్ళిపోదామనుకున్నాడు. వెళ్లే ముందు తను తెచ్చిన కానుకను నీలవేణికి ఏకాంతంగా ఇవ్వాలని, ఏదో చెప్పాలని అనుకున్నాడు. కానీ అది సాధ్యపడేటట్లేదు. అక్కడ వాళ్ళంతా ఉండగా తను ఎలా చెప్పగలడు? అందుకే మరి కాసేపు కూర్చున్నాడు, వాళ్ళు వెళ్ళిపోతారేమోనని. మరో అరగంట కబుర్లతో నవ్వులతో గడిచిపోయింది. శ్రీకర్కి బోరుగా, అసహనంగా ఉంది. నేను వెళ్తాను నీలవేణి అంటూ లేచాడు శ్రీకర్. శంకర్, అరే మీరెందుకో మూడీగా ఉన్నారు, మరో అరగంట కూర్చోండి అన్నాడు. మరి ఈ భాగం ముగిద్దామా? మళ్ళీ రేపు కలుద్దాం. థ్యాంక్ యూ.